राजापुरी आशालता जगन गारू, श्री नागेंद्र और पुनः राम राम। कोमराम भीम जी ने जो नारा दिया था, जल जंगल और जमीन। ఓకే బ్రదర్స్, ఇవాళ అయితే కుమ్రం భీం స్ఫూర్తి గ్రామోత్సవం 2026 రౌటశంకపల్లికి అయితే పోతున్నా. రౌటశంకపల్లిలో స్ఫూర్తి గ్రామోత్సవ కార్యక్రమం 2026 అయితే చాలా గ్రాండ్ గా జరగబోతున్నది. కుమ్రం భీం జిల్లా మారుమూల ప్రాంతమైన రౌటశంకపల్లికి అయితే గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. గవర్నర్ రావడానికి ఇంత పెద్ద కార్యక్రమానికి కారణం అయితే రాయపూడి ఆశలత అమ్మ గారి కుమారుడైన శ్రీ రాయపూడి నాగేంద్ర సార్ గారు అయితే రౌటశంకపల్లిని దత్తత తీసుకున్నారు. సో దత్తత తీసుకొని కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరియు దత్తతకు సంబంధించిన కార్యక్రమాలను పురస్కరించుకొని గొప్పగా ఒక కార్యక్రమం అయితే చేయాలి అనే ఉద్దేశంలో చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా గవర్నర్ వస్తున్నారు. నెక్స్ట్ ఎడవెల్లి నుంచి స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ ఎడవెల్లిలో కలుద్దాం. 5 minutes రీచ్డ్ రెబ్బెనా. ఫైనల్ రీచ్డ్ ఎడవెల్లి. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఎస్, అదిగో బ్యానర్ కూడా పెట్టిను. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారికి మరియు బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం సుస్వాగతం. దారిలో వెళ్తుండే వన్ ఆఫ్ ద మంచిర్యాలలోనే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అనుదీప్ అన్న అయితే కలిసిండు. చిన్న కూల్ డ్రింక్ బ్రేక్. సో అన్న నేను ఇక్కడ నుంచి కలిసి వెళ్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే ఆల్రెడీ ఈ టైంకి వెళ్ళిపోయినాం అనుకున్నా నేను. అంతేనా? స్టేజ్ అయితే అక్కడ ఉంది. సో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. 100 meters అంటే కంప్లీట్ లొకేషన్కి రీచ్ అవుతాం. అండ్ మొత్తం వాలంటీర్స్ అండ్ బైక్స్ అయితే పార్కింగ్ ఇక్కడే అనుకుంటా. మొత్తం మీద లొకేషన్కి అయితే రీచ్ అయినాం. అండ్ బైక్ పార్క్ చేసి అయితే స్టేజ్ దగ్గరికి పోతున్నాం. అండ్ ఎంత ఎండలో కూడా అనుదీప్ అన్న నేనైతే బ్లాక్ షర్ట్ వేసుకొచ్చామంటే చిన్న కథ కాదు. సో మేము రావడం ఇప్పుడే గుస్సాడి దండరి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిర్రు. సో మాకు వెల్కమ్ చెప్పినట్టు అనిపిస్తుంది. సో మంచి బిగినింగ్, మంచి స్టార్ట్. Right bottom. నేను మాట్లాడుతున్నా, అడుగుతాను.
సర్పంచ్ సాబ్ జగడే ఓకే మా కేబిరేటర్స్ ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చూపిస్తా. అయితే ఈ పెయింటింగ్స్ అందేసింది మిస్ట్రం రాము, మా మామనే. సో మామకి ఇప్పుడు చూపిస్తా. మామ నువ్వే పెయింటింగ్స్ అనేసింది? అవునవును, నేనే ఇచ్చిన. నువ్వే ఇచ్చినావా? సూపర్ మా పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అన్న. ఓకే అండ్ చూడండి రైడర్స్ ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇప్పుడు కూడా వేస్తున్నాడు. జస్ట్ ఇది ఇప్పుడే వేసిండు. ఇదే పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ సేల్ చేస్తారు ఇవన్నీ? సేల్ కూడా చేస్తారు. అవును. ఓకే అంటే ఎట్లా కాంటాక్ట్ కావాలి పెయింటింగ్స్ కావాలి? వాట్సాప్ లో గానీ ఇన్స్టాలో గానీ కాంటాక్ట్ అయితే అంతేనా? ఇన్స్టాల్ ఏముంటది? మిశ్రమ్ రాము ఆర్టిస్ట్. మిశ్రం రాము ఆర్టిస్టా? ఓకే రైడర్స్ ఎవరికైనా ఇలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కావాలంటే మిశ్రం రాము అని ఇన్స్టాల్ ఐడి ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అండ్ చూసింది కదా పెయింటింగ్స్ అంటే ఎట్లా ఉన్నాయి, క్రేజీగా ఉన్నాయి నిజంగా. న్యాచురల్ ఫోటోగ్రఫీ లేకున్నాయి. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ.
లంచ్ బ్రేక్. సో మొత్తం మీద అన్నం తినడానికి అయితే వచ్చినాం. సో ఫుడ్ కూడా సూపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అరే బ్రో హాయ్ కూడా చెప్తున్నారు. ఫుడ్ అయితే ఇంకా తినలే కానీ లుకింగ్ అయితే సూపర్. సో కొద్ది క్షణాల్లో టేస్ట్ చేయబోతున్నాం. श्री बंडारू दत्तात्रेय गारू, विशेष मुख्य सचिव श्री एम दाना किशोर गारू, श्रीमती रायापुड़ी आशालता जगन गारू, आसिफाबाद से एमएलए श्रीमती कोवा लक्ष्मी गारू, श्री बेदमा बोजू पटेल गारू, विधायक खानापुर श्री पालपाई हरीश बाबू एमएलए कागज नगर, श्रीमती के हरिथा गारू, आईएएस जिला कलेक्टर कुमरम भीम अस्फाबाद, श्रीमती नीतिका पंत आईपीएस पुलिस अधीक्षक, कार्यक्रम के आयोजक श्री नागेंद्र, उपस्थित सभी अतिथिगण, जनप्रतिनिधिगण, इस भव्य आयोजन के संचालक, दूर दूर से आए मेरे युवा साथियों, विशाल संख्या में उपस्थित प्रिय भाइयों बहनों तथा पत्रकार मित्रों, आप सभी को मेरा सादर नमस्कार। हमारे सभी गोंड आदिवासी भाई बहनों को मेरा एक बार पुनः राम राम, और यहाँ उपस्थित सभी तेलुगु भाषी भाई बहनों को नमस्कार। आज कोमराम भीम आसिफाबाद जिले के इस ऐतिहासिक और पावन गांव रोहता संकेपल्ली में आकर के मुझे अत्यंत प्रसन्नता, गर्व, आत्मीयता और गहरी प्रेरणा का अनुभूति हो रही है। यह भूमि केवल भौगोलिक क्षेत्र नहीं है, बल्कि हमारे जनजाति समाज की वीरता, त्याग, स्वाभिमान और अटूट संस्कृति की जीती जागती गाथा है। यह जो उत्सव आज हम मना रहे हैं, जल, जंगल और जमीन स्फूर्ति ग्रामोत्सव, यह केवल एक पारंपरिक कार्यक्रम नहीं है। यह उत्सव है हमारे जनजाति गौरव का, हमारे आत्मसम्मान का और उस ऐतिहासिक संघर्ष का जिसने पूरे भारत को अपनी मिट्टी से प्यार करना सिखाया। भाइयों बहनों, जब भी इस क्षेत्र का नाम लेते हैं, हमारा सिर महान क्रांतिकारी अमर शहीद कोमराम भीम जी के चरणों में श्रद्धा से झुक जाता है। कोमराम भीम जी ने जो नारा दिया था, जल, जंगल और जमीन, यह केवल 3 शब्द नहीं है, वह मूल मंत्र है प्रकृति और मनुष्य के सह अस्तित्व का। यह प्रतीक है इस बात का कि जो समाज अपनी प्रकृति की रक्षा करता है, प्रकृति उसकी भी रक्षा करती है। कोमराम भीम जी ने अपने अधिकारों और स्वाभिमान के लिए किसी बड़ी सेना के बिना केवल अपने हौसले और न्याय के बल पर संघर्ष किया था। उनका वह बलिदान केवल किसी एक समाज या क्षेत्र के लिए नहीं था, बल्कि वह पूरे भारतवर्ष के आत्मसम्मान की एक अमर मिसाल है। आज इस मंच से मैं उस महान विभूति को, उनके इस पावन अंचल को कोटि कोटि नमन करता हूँ। प्रिय साथियों, हमारा यह कर्तव्य है कि हम कोमराम भीम जी के विचारों और उनके आदर्शों को नई पीढ़ी तक, मतलब नौजवानों तक और उसके बाद आने वाले तक पहुंचाएं। आज का यह ग्रामोत्सव इसी दिशा में एक बेहद सराहनीय और सार्थक प्रयास है।
मुझे यह जान करके अत्यंत प्रसन्नता हो रही है कि इस आयोजन के माध्यम से गांवों के सर्वांगीण विकास, हमारी पारंपरिक शिक्षा, स्वास्थ्य और सामाजिक चेतना को बढ़ावा दिया जा रहा है। जब मैं यहाँ अपने सामने इतनी बड़ी संख्या में हमारी मातृशक्ति, हमारी बहनों और माताओं को देखता हूँ तो मेरा विश्वास और सुदृढ़ हो जाता है कि किसी भी समाज की वास्तविक शक्ति उसकी मातृशक्ति होती है। जब तक हमारी माताएं और बहनें सशक्त, शिक्षित और सम्मानित नहीं होंगी, तब तक कोई भी समाज या राष्ट्र सही मायने में प्रगति नहीं कर सकता है। हमें अपनी बहनों को आगे बढ़ने के अवसर देने होंगे। मेरे युवा साथियों, आज भारत बदल रहा है। आज का हमारा देश आत्मनिर्भरता, नवाचार और समावेशी विकास की ओर बहुत तेजी से कदम बढ़ा रहा है। लेकिन इस आधुनिकता के दौर में हमें अपने जड़ों को कभी भी नहीं भूलना चाहिए। मैं अपने युवा मित्रों को विशेष रूप से कहना चाहता हूं कि आप जब अपने समृद्ध इतिहास, अपनी अनूठी संस्कृति और हमारे महापुरुषों के संघर्षों को हमेशा अपने हृदय में संजो करके रखें। याद रखिएगा, जीवन में सफलता का कोई छोटा रास्ता या शॉर्टकट नहीं होता है। शिक्षा, अनुशासन, परिश्रम और समाज के प्रति सेवा की भावना ही वह सबसे सशक्त मार्ग है जो आपको और आपके इस क्षेत्र को ऊंचाइयों पर ले जाएगा।